ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఆమ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు మనకి కుజుడు అదేవిధంగా గురుడు యొక్క కలయిక వల్ల అసలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? ఓం శ్రీ గురుభ్యో నమః. జూలై 12వ తారీఖు నుంచి ఆగస్టు 26వ తారీఖు వరకు కూడా 45 రోజుల కాలంలో శుక్రక్షేత్రమైన వృషభ రాశిలో కుజుడు గురువు యొక్క కలవటం, దాంతోపాటు ఇక్కడ జూలై 12 నుంచి ఆగస్టు 26వ తారీఖు వరకు కూడా 45 రోజుల కాలంలో మిత్రగ్రహాలైన కుజగురువుల యొక్క కలయిక వల్ల కొంతమందికి మంచి ఫలితాలు, కొంతమందికి చెడు ఫలితాలు, కొంతమందికి మిశ్రమైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అయితే ఇక్కడ గురువు ధనకారకుడు, సంతానకారకుడు, కుటుంబకారకుడు, భాగ్య లాభాధిపతులకి, అలానే సంతానం సంపత్ప్రదం అన్నారు. సంతానకారకుడు కూడా గురువే. ధనస్సుని, యశస్సుని, గౌరవాన్ని, మర్యాదను, విద్యను, అలానే మరి ధనాన్ని, అన్నిటికి కూడా వివాహాన్ని అన్నీ కూడా ఇచ్చేవాడు గురువు. అంటే గురుబలం ఉండాలి అని అంటారు. అంటే జూపిటర్ ప్లానెట్ యొక్క అనుకూలత అనేది ఉంటే మనం జీవితంలో సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. అలానే ధనం కలిసి వస్తుంది, వివాహం కలిసి వస్తుంది, సంతానం కూడా కలిసి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ గురువు గోచారీత్యా 2, 5, 7, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇవ్వటం, అదేవిధంగా కుజుడు భూ సంబంధమైన విషయాలు, అన్నదమ్ములు, కోర్టు సమస్యలు, వివాదాలు, అలానే తరచూ తగాదాలు, గొడవలు, నరదృష్టి, శత్రుదృష్టి, అలానే కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్లు, అన్నదమ్ములు, కెమికల్ కంపెనీసు, మెడికల్ సంబంధించిన కంపెనీలు, ల్యాబొరేటరీస్, ఇవన్నీ కూడా తెలిపేవాడు అంగారక గ్రహం. అంగారక గ్రహము గోచారీత్యా 3, 6, 11 స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తుందని తెలుపుతుంది. అయితే మరి కుజుడు గురువు యొక్క కలయిక ఈ వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? మకర రాశి వాళ్ళకి పంచమ స్థానంలో కుజగురువుల యొక్క కలయిక. పంచమ స్థానంలో గురువు ఉండటం వల్ల సంతానం సంపత్ప్రదం అన్నారు. అంటే సంతానం కలిగే అవకాశాలు ఉండటం, అంటే ఎవరికైతే మాతృత్వం అనేది చాలా గొప్ప వరం స్త్రీలకి. అంటే ఏ మనిషి అయినా సరే పుట్టడానికి కానీ పెళ్లి చేసుకోవడానికి, వివాహం చేసుకోవడానికి కారణం ఏమిటంటే సంతానం యొక్క ప్రాధాన్యత అనేది చాలా విశిష్టమైంది. ఏ డబ్బు సంపాదించాలన్నా, ఏ ఆస్తిపాస్తులు సంపాదించాలన్నా, తర్వాత అనుభవించాలంటే సంతానం అనేది చాలా ముఖ్యం. అంటే శరీరంలోంచి ఆనందదాతు హృదయంలోంచి కదిలితే సంతానం కలుగుతుందని శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ఇక్కడ సంతానం అనేది చాలా ప్రాముఖ్యత. సంతానం కలిగే అవకాశాలు, వివాహ ప్రయత్నాలు తలపెట్టినవన్నీ కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే వివాహ ప్రయత్నాల్లో కూడా సంపన్నమైన కుటుంబానికి చెందిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ, మంచి సత్ప్రవర్తన కలిగిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చి సంబంధం కలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాం. నిశ్చితార్థాలు చేసుకోవటం, వివాహాది శుభ కార్యక్రమాల్లో, విందులు వినోదాల్లో పాల్గొనటం, యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనే అవకాశాలు, తీర్థాల్లో స్నానాలు చేయటం, సముద్ర స్నానం, నదీ స్నానం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఏ ప్రయత్నం తలపెట్టినా కూడా ధనలాభం కలిగే అవకాశాలు ఉంటాయి. రావలసిన డబ్బంతా కూడా ఊహించిన విధంగా అందే అవకాశాలు, ఆర్థిక లావాదేవీలు బాగా ఉండటం, వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, ఆస్తి ఒప్పందాలు బాగా లభించే అవకాశం ఉంది, పిత్రార్జితం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆస్తిపరంగా బాగా లాభాలు వస్తుంటాయి వీళ్ళకి. అంటే పిత్రార్జితంలో ఉండే ఆస్తులు రావటం, కొద్దిగా కష్టపడినా కూడా ఆదాయ మార్గాలు ఆశించినంత ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అనేక మార్గాల్లో ఆదాయం, ఉపాధి పొందే అవకాశాలు, అలానే ధనలాభం కలగటం, ఆరోగ్యం బాగా కుదుటపడే అవకాశం ఉంటుంది. అంటే దీర్ఘకాలిక వ్యాధులు చాలామంది ఉంటాయి, వాళ్ళందరికీ కూడా కుదుటపడే అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాలు, దాంతోపాటు ఆస్తి వివాదం అనేది కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. గృహ నిర్మాణం చేపట్టాలనే ఒక కాంక్ష అనేది వాళ్ళు ప్రణాళికాబద్ధంగా వేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు, గృహ నిర్మాణం, గృహప్రవేశాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ కాలంలో వ్యాపారులు కూడా చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటాయి. అంటే మీరు చేసే ప్రయత్నాల్లో నిరాశ లేకుండా
ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆరోగ్య విషయంలో మటుకు కొద్దిగా జాగ్రత్త అనేది అవసరం. స్త్రీలకి గైనకు సంబంధించినవి కానీ అలానే ఆస్తమాకి సంబంధించిన విషయాల్లో కొద్దిగా జాగ్రత్త పడటం అనేది మంచిది. అలానే ఓపిక అనేది అవసరం. అంటే ఓపిక, సహనము, కోపము, ఆవేశం తగ్గించుకోవటం చాలా మంచిది. సంతాన పరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి వీళ్ళకి. సంతానం ఇంకా డెవలప్మెంట్ చెందలేదు, అంటే డెవలప్మెంట్ చెందుతున్నా కూడా ఇంకా చెందలేదు, వాళ్ళకు ఉద్యోగం రాలేదు, ఇంకా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదని కొన్ని ఆలోచనలు వస్తాయి. కానీ ఇక్కడ బద్ధకం అనేది పనికిరాదు. కొంతమందికి బద్ధకం కలిగే అవకాశం ఉంటుంది కుజగ్రహం వల్ల. బద్ధకాన్ని విడండి, పని చేయండి, ముందుకు వెళ్ళండి, భగవంతుడి యొక్క ఆశీర్వచనం అనేది ఉంటుంది. అంటే వీళ్ళకి సంబంధించిన పరిహారం ఏంటండి అసలు? వీళ్ళు తప్పకుండా కొన్ని పరిహారాలు చేయాలి. కొంత వ్యసనాల జోలికి వెళ్లకుండా, బద్ధకానికి వెళ్లకుండా ఓపికతో ముందుకు వెళ్ళాలి. గురువుల యొక్క అనుగ్రహాన్ని కూడా వీళ్ళు సంపాదించుకోవడం చాలా మంచిది. వీళ్ళు కొన్ని పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. ఆ పరిహారంలో సోమవారం రోజున చక్కగా కనకధారా స్తోత్ర పారాయణం చేయటం, అననే కనకధారా స్తోత్ర పారాయణం చేయడంతో పాటు మంగళవారం రోజున కార్తవీర్యార్జున గాయత్రి మంత్రాన్ని చేసుకోవటం, దానితో పాటు అంగారకుడి యొక్క ఆరాధన, అంగారకుడి యొక్క ప్రదర్శనలు చేయాలి. ఎన్ని రోజులు చేయాలండి? అంగారకుడి యొక్క ప్రదర్శన అనేది మంగళవారం పూట ఈ 40-45 రోజుల పాటు ప్రతి మంగళవారం రోజున నవగ్రహాల యొక్క ప్రదర్శన కూడా చేయాలి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ చ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అలానే దీనితో పాటు వాళ్ళు కొన్ని సోమవారం రోజు నేను చెప్పిన కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోవటం ఒకటి, అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవటం ఒకటి, బుధవారం రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. మంచి పరిహారం తెలియజేశారండి, ధన్యవాదాలు. నమస్కారం అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.